ఒకప్పుడు పద్మ పురస్కారాలంటే కేవలం ఢిల్లీలోని అధికార వర్గాలకు చేరువగా ఉండేవారికి, రాజకీయ పైరవీలు చేసేవారికి మాత్రమే దక్కేవి. కాంగ్రెస్ హయాంలో సిఫార్సులు ఉంటే తప్ప సామాన్య మేధావులకు ఈ గౌరవం దక్కడం ఒక కలగానే మిగిలిపోయేది. కానీ 2014 తర్వాత ప్రధాని మోదీ గారు ఈ సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశారు. అవార్డుల ఎంపికలో లాబింగ్కు చెక్ పెట్టి అట్టడుగు స్థాయిలో నిశ్శబ్దంగా సేవ చేస్తున్న అన్సంగ్ హీరోస్ ను వెతికి మరీ గుర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇవి ప్రజల పద్మ అవార్డులుగా మారాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి 4 దిగ్గజాలకు దక్కిన గౌరవమే దీనికి నిదర్శనం. కళారంగంలో విశేష కృషి చేసిన మురళీ మోహన్ గారికి, తన నటనతో కోట్లాది మందిని అలరించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసిన దివంగత గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి, అలాగే సంస్కృత సాహిత్యంలో అపారమైన పాండిత్యం ఉన్న వేంపటి కుటుంబ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణం. అర్హతే ప్రాతిపదికగా పారదర్శకమైన విధానంలో ప్రతిభను గౌరవిస్తున్న మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు.